గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. ఈ రోజు మనం చెప్పబోయే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవనండి, దేనికి ఇంటర్మీడియట్ అవన్నీ అన్నిటికీ యూస్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ అగ్రిమెంట్ ఆఫ్ ది వర్బ్ విత్ ఇట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికంటే ముందు ఇది మనకు తెలియాలి. ఇది బాగా ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు, ఇది మీరు బైహార్ట్ చేయాలి. సింగులర్ ఫార్మ్స్ అంటే అది సింగులర్ వర్బ్స్ అంటే ఈజ్, వాజ్, హ్యాస్. ఈజ్ కి ప్లూరల్ ఫామ్ ఆర్, వాజ్ కి ప్లూరల్ ఫామ్ వర్, హ్యాస్ కి ప్లూరల్ ఫామ్ హ్యావ్. ఇది మీరు బట్టి పట్టాలి, ఇది మీకు రావాలి, మైండ్ కంపల్సరీ రావాలి. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ చాలా యూస్ వస్తుందా? గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి అమ్మా, a verb must agree with its subject in number and person. A singular subject requires a singular form of the verb, while a plural subject requires a plural form of verb. అంతే కదా, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే మనం సింగులర్ వర్బ్ పెట్టుకోవాలి. మనం సింగులర్ వర్బ్స్ చూసాం కదా, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే మనం సింగులర్ వర్బ్స్ చెప్పుకోవాలి. అదే సబ్జెక్ట్ లో ప్లూరల్ ఉంటే మనం ప్లూరల్ వర్బ్స్ చెప్పుకోవాలి. ఎగ్జాంపుల్, రాము ఉన్నాడు, రాము సింగులర్ సబ్జెక్ట్ కదా, ఈజ్. రామ్ అండ్ లక్ష్మి ఉన్నాడు, రామ్ అండ్ లక్ష్మి అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్ కదా, సో యూస్ ఆర్. అంటే సింగులర్ ఫామ్ అయితే సింగులర్ వర్బ్స్ యూస్ చేయాలి, అది ప్లూరల్ ఫామ్ ఉంటే ఈ ప్లూరల్ వర్బ్స్ యూస్ చేయాలి అన్నమాట. రాము ఈజ్ గుడ్ బాయ్ అంటే సింగులర్ ఫామ్ లో ఉన్నది ఈజ్. రాము వాస్ గుడ్ బాయ్ అనొచ్చు, రాము అలా. రాము హ్యాస్ టూ చాక్లెట్స్ ఇలా అనుకోవచ్చు మనం. అదే ఇప్పుడు రాము ప్లూరల్ ఫామ్ ఉంటే రాము అండ్ రాజు ఆర్ అనాలి, రాము అండ్ రాజు వర్ అనాలి, రాము అండ్ రాజు హ్యావ్ అనాలి. ప్లూరల్ ఉంటే ఈ ఫార్మ్స్ యూస్ చేయాలి, సింగులర్ ఈ ఫార్మ్స్ యూస్ చేయాలి. సో మనకి ఇప్పుడు చూస్తారు కదా, సింగులర్ సబ్జెక్ట్ రిక్వెస్ట్ సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ రిక్వెస్ట్ ప్లూరల్ వర్బ్. టూ ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై అండ్ టేక్ ప్లూరల్ వర్బ్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హరి అండ్ హిస్ బ్రదర్. ఎప్పుడైతే ఇలాగా ఇక్కడ చూసారా, ఇదొక సబ్జెక్ట్, అట్ ద సేమ్ హరి అనేది ఒక సబ్జెక్ట్ అండ్ అతని బ్రదర్ అనేది ఒక సబ్జెక్ట్. సో మరి ఇక్కడ మరి ప్లూరల్ మన ప్లూరల్ వచ్చింది కదా, మనం ప్లూరల్ వర్బ్ యూస్ చేయాలి. ఆర్ అంటే ప్లూరల్ వర్బ్ కింద చెప్పుకున్న ఈ సింగులర్ వర్బ్. సో అలా అనమాట. అతను ఒక సబ్జెక్ట్, అమిత్ ఒక సబ్జెక్ట్, రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు మనం ఏం పెట్టాలి, ప్లూరల్ చెప్పాలి. ఇందాక చూస్తే ఇచ్చాను ప్లూరల్ ఏ పెట్టాలి. సో హీ అండ్ ఐ టూ సబ్జెక్ట్స్ కదా, ఓకేనా. సో మనం ఆర్ అని ప్లూరల్ కూడా పెట్టాలి. అంటే ప్లూరల్ ఫార్మ్స్ కి ప్లూరల్ సబ్జెక్ట్స్ కి ప్లూరల్ ఫార్మ్ పెట్టాలి, అది సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ ఫార్మ్స్ చెప్పాలి. ఇది ఫస్ట్ రూల్, ఈజీ రూల్. ఇక్కడ టూ ఎక్సెప్షన్స్ ఉంటాయి, కాకపోతే ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ అని ఉంటాయి. ఇప్పుడు టూ సింగులర్ సబ్జెక్ట్స్ రెఫర్ టు ది సేమ్ పర్సన్ ఆర్ థింగ్, ది వర్బ్ ఇస్ సింగులర్. ఇప్పుడు టూ సబ్జెక్ట్స్ ఒకరి కోసమే చెప్తే అలాంటప్పుడు మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మై ఫ్రెండ్ అండ్ గైడ్ హ్యాస్ కమ్. ఇక్కడ మై ఫ్రెండ్ అండ్ గైడ్ అనగానే రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి మనం ప్లూరల్ వర్బ్ పెట్టకూడదు, సింగులర్ వర్బ్ పెట్టాలి. ఎందుకంటే ఈ రెండు సబ్జెక్ట్స్ ఒకే పర్సన్ గానీ ఒకే థింగ్ ని రిఫర్ చేసినప్పుడు, అంటే మా ఫ్రెండ్ గైడ్ ఇద్దరు ఒకటే, అలా ఆ విధంగా అనమాట. ఓకేనా. సో చూడండి, హియర్ ఫ్రెండ్ అండ్ గైడ్ రెఫర్ టు ది సేమ్ పర్సన్. సపోజ్ ఇప్పుడు సాయి ఒక అబ్బాయి ఉన్నాడు, సాయిని చెప్తున్నాడు, సాయి అబ్బాయి నా ఫ్రెండ్, అతనే నా గైడ్ కూడా అని చెప్తారు. చూసారా, ఇక్కడ సాయి అబ్బాయికే ఫ్రెండ్ అండ్ గైడ్ గా చెప్తున్నారు. అలాంటప్పుడు మనం రెండు ఒకటిగా సబ్జెక్టు, అలాంటి క్రైటీరియా మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. హ్యాస్ అంటే సింగులర్ వర్బ్, హ్యావ్ అంటే ప్లూరల్ వర్బ్. అర్థమవుతుందమ్మా? చాలా ఇంపార్టెంట్, కొంచెం లాజికల్ గా ఉంటది. సో అలా అనమాట. ది పోయిట్ అండ్ స్టేట్స్ మ్యాన్ ఈస్ డెడ్. ఇక్కడ చూడండి, ది పోయిట్ అండ్ స్టేట్స్ మ్యాన్, ఇక్కడ కూడా ఏం లేదు. ది పోయిట్ అండ్ స్టేట్స్ మ్యాన్ ఈస్ డెడ్. పోయిట్ కవి అండ్ స్టేట్స్ మ్యాన్ అంటే ఏంటి, ఒక స్కిల్డ్ ఎక్స్పీరియన్స్ అంటే రెస్పెక్టెడ్ పొలిటికల్ లీడర్ అనమాట. ఇద్దరు చనిపోయారు. ఇక్కడ ఏంటి అర్థం అంటే, ఇక్కడ ఈజ్ ఎందుకు పెట్టాడు, మరి ఆర్ పెట్టాలి కదా, మరి ఇద్దరు రెండు సబ్జెక్ట్స్ వచ్చాయి కదా, ఎందుకు ఈజ్ పెట్టాడు అంటే ఇక్కడ పోయిట్ స్టేట్స్ మ్యాన్ ఇద్దరు ఒకటేనంట, ఆ పోయిటే స్టేట్స్ మ్యాన్ కూడా అంట. సో ఇద్దరు ఒకే పర్సన్ అంట. సో మనం అందుకే ఈజ్ అనేది ఇక్కడ పెట్టాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఫస్ట్ మీరు చెప్తాను చూడండి, ఒకే ఆర్టికల్ తో రెండు సబ్జెక్ట్స్ చెప్తే మనం సింగులర్ యూస్ చేయాలి. మరి ఇక్కడ దాని ఒకే ఆర్టికల్ ఉంది కదా, ఈ ఒకే ఆర్టికల్ తో రెండు సబ్జెక్టులు చెప్పాడు, మనం సింగులర్ యూస్ చేయాలి. అదే ఇక్కడ ఒక ఆర్టికల్ పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా దా స్టేట్స్ మ్యాన్ అని చెప్తే అప్పుడు రెండు సబ్జెక్ట్స్ వేరు కింద లెక్క. ఒకే ఆర్టికల్ తో పోయిట్ అండ్ స్టేట్స్ రెండు సబ్జెక్టులు ఒకే ఆర్టికల్ తో మెన్షన్ చేస్తే సింగులర్ కింద లెక్క. అంటే ఏంటి, ఒకే ఆర్టికల్ రెండు పర్సన్స్ చెప్తుంటే అర్థం ఏంటి, ఇద్దరు ఒకటే అని అర్థం, రెఫర్ టు సేమ్ థింగ్, సేమ్ పర్సన్ అర్థం. సో అలా అనమాట. ఇక్కడ ది పోయిట్ ది స్టేట్స్ మ్యాన్ వస్తే రెండింటికి ఆర్టికల్స్ వచ్చే కాబట్టి ఆర్ పెట్టాలి. మరి ఇంపార్టెంట్ ఎర్రర్, అదే దీనికి అర్థం. సో ఇక్కడ చూసారు, ఇక్కడ ది పోయిట్ అండ్ ది స్టేట్స్ మ్యాన్ ఆర్ డెడ్, ఇక్కడ ఆర్ వచ్చింది, ఇక్కడ ఈజ్ వచ్చింది, ఇక్కడ ఆర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ రావాలి స్టేట్స్ మ్యాన్ కి, ఇక్కడ స్టేట్స్ మ్యాన్ కి ఆర్టికల్ వచ్చింది, అందుకే ఆర్. మీకు అర్థమవుతుందా? ఒకే ఆర్టికల్ తో రెండు సబ్జెక్ట్స్ ఉంటే మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. సింగులర్ వర్బ్స్ అంటే ఈజ్, ఒకే
ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఆర్టికల్ సెపరేట్ గా వస్తే మనం ఇంకా ప్లూరల్ ఫామ్ ఇద్దరు వేరు వేరుగా లెక్క. ఒకే ఆర్టికల్ ఇద్దరు వస్తే ఇద్దరు ఒకటే లెక్క, అది అర్థం. సో ఇక్కడ చూడండి, వెన్ టూ సబ్జెక్ట్స్ రిప్రజెంట్ వన్ ఐడియా ది వెర్బ్ ఇస్ ఇన్ సింగులర్. టూ అంటే ఎగ్జాంపుల్, టూ సబ్జెక్ట్స్ రిప్రజెంట్ వన్ బి, ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకే ఐడియాని ఇస్తే కనుక మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. మీకు అర్థమవుతుందా లాజిక్? ఇక్కడ రైస్ అండ్ కర్రీ ఉంది, మీరు అనుకోవచ్చు రైస్ ఒకటి కర్రీ ఒకటి రెండు థింగ్స్ ఉన్నాయి కదా, మనం ఇందాక చెప్పినట్టుగా ప్లూరల్ ఫార్మ్స్ కి ప్లూరల్ వర్బ్స్ పెట్టాలి, ఆర్ పెట్టాలి, ఈస్ కి మరి ఈజ్ పెట్టి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, టూ సబ్జెక్ట్స్ రీప్రజెంట్ వన్ ఐడియా, ఒకే ఐడియాతో టూ సబ్జెక్ట్స్ అంటే రైస్ అండ్ కర్రీ ఈజ్ మై ఫేవరెట్ డిష్ అంటే రెండు కలిపితేనే కదా ఆ రెండు కలిపి ఒక ఐడియా వచ్చింది. ఒక కర్రీ తినడం, ఒక రైస్ తినడం సపరేట్ గా, రెండు కలిపితే తినగలం. ఇలాంటి ఐడియాస్ అంటే ఈ టూ సబ్జెక్ట్స్ ఒక ఐడియాని రిప్రజెంట్ చేసింది, అందుకే మనం సింగిల్స్ పెట్టాలి. అలాంటప్పుడు సింగిల్స్ పెట్టాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఇక్కడ చూసారా, మీరు అనుకోవచ్చు వెయిట్స్ అంటే చూడమ్మా, ఇంకొకసారి రాస్తాను, అంటే V1S అంటే V5 వెర్బ్ లో 5వ రకం అంటే ఎస్ ఫామ్ తో వస్తుంది. ఎగ్జాంపుల్ ఈట్స్ ఏమొచ్చింది, ఎస్ ఫామ్ తో వచ్చింది. V1 ఎస్ ఫామ్ రాదు, అంటే V1 అంటే ప్లూరల్, V5 అంటే సింగులర్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోలేదు మీరు. టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్, సమయం ఎవరి కోసం వేచి ఉండదు. టైడ్ అండ్ టైడ్, ఇక్కడ టైమ్ అండ్ టైడ్ అంటే మీరు అనుకోవచ్చు ఈ రెండు కూడా ఒకే ఐడియాని రిప్రజెంట్ చేస్తాయి. ఈ రెండు కలిపితేనే ఒక ప్రోవర్బ్ అంటారు, దాన్ని ఒక ప్రోవర్బ్ అవుతుంది. అంటే రెండు కలిపితే టైం వేరే మీనింగ్ వస్తుంది, టైడ్ వేరే మీనింగ్ వస్తుంది. ఈ రెండు కలిపితే ఒక ప్రోవర్బ్ లాంటి మీనింగ్ ఒకటి వస్తుంది. అంటే రెండు కలిపి ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. అంటే సింగులర్ వర్బ్స్ అంటే ఏంటి, V5 సింగులర్ వర్బ్ అదనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో రెండు ప్లూరల్ ఫార్మ్స్ వస్తే ప్లూరల్ వర్బ్ పెట్టాలి, సింగులర్ ఫార్మ్స్ సింగులర్ వర్బ్ పెట్టాలి. సింగులర్ చెప్పుకున్నాం. కానీ టూ సింగులర్ సబ్జెక్ట్స్, రెండు సింగులర్ సబ్జెక్ట్స్ ఒకే పర్సన్ గానీ ఒకే థింగ్ గానీ కూడా రిఫర్ చేస్తే అలాంటప్పుడు మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. ఎందుకంటే మై ఫ్రెండ్ అండ్ గైడ్ ఇద్దరు కూడా ఒకే పర్సన్ రిఫర్ చేస్తున్నారు, అలాంటప్పుడు సింగులర్ వర్బ్ పెట్టాలి. ది పోయిట్ స్టేట్స్మెన్ ఇద్దరు ఒకటే, అందుకని సింగులర్ వర్బ్ పెట్టాలి. ఇక్కడ చూస్తే రిఫర్ టు సేమ్ పర్సన్. ఎందుకంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒకే ఆర్టికల్ తో రెండు సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం సింగులర్ పెట్టాలి. అలా కాకుండా ఇలాగా ది పోయిట్ మళ్ళీ ది స్టేట్స్మెన్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక ఆర్టికల్ వస్తే మనం యాజ్ యూజువల్ గా ప్లూరల్ వర్బ్ పెట్టవచ్చు. ఇప్పుడు రెండు ఐడియాలు రిప్రజెంట్ చేస్తారు, రెండు వేరు వేరు ఐడియాస్ కాబట్టి. అలాగే రెండు సబ్జెక్ట్స్ ఒకే ఐడియాని రిప్రజెంట్ చేస్తే మనం సింగులర్ వర్బ్ పెట్టాలి. రైస్ అండ్ కర్రీ అంటే రెండు కలిపి ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నాయి, రెండు కలిపితేనే డిష్ కింద లెక్క అవుతుంది. సో ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నాయి కదా, అందుకే సింగులర్ వర్బ్ పెట్టాలి అలా అనమాట. టైమ్ అండ్ టైడ్ ఒక ప్రోవర్బ్ లాంటిది రెండు కలిపితే, అందుకని మనం ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తున్నాయి, అందుకని మనం సింగులర్ వర్బ్స్ పెట్టాలి. ఓకేనమ్మా, హోప్ యు అండర్స్టాండ్.